దేవుని నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు అండి. ఈరోజు స్త్రీల కొడుకులో దేవుని కృపను బట్టి దేవుడు ఎంతగా మేలు చేసిన దేవుడికి లెక్కలేని వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మహాగండ మహోన్నతుడేసయ్య, సర్వశక్తిమంతుడ, నీకు వందనాలు, సంస్తోత్రాలయ్య. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో మీరు తోడున్నందుకు స్తోత్రాలు. ఇప్పుడు వర్తమానంలోకి వెళ్ళినప్పుడు ప్రభా, నాలో మీరుండి ఈ బిడలతో మీరు మాట్లాడండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చిన తండ్రి, నీ కృపలో నన్ను వాడుకోమని నా నోటిని మీరు బోరగా చేసిన ప్రభా, నాయన నూరంతల అభిషేకంతో అంతల ఆత్మతో ప్రభా, నాయన నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంచి మాట్లాడమని ఏ స్నామదారు బతుకులాడి కొంచెం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి వందనాలండి. దేవుని నామ స్తోత్రం. వాక్యంలోనికి వెళదాము. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయము 23 నుంచి 27వ వచనం దాకా. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 23వ వచనం నుంచి 27 దాకా చదువుకున్నామండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టువలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొందిన వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేరి, ఖైదీలు వినుచుండేరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులు అన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, పౌలు శీలను వీళ్ళందరూ చెరసాలలో బంధించి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఖైదీల్ని కాపలా పెట్టి ఈ యొక్క రాళ్లతో బిగించి వీరిని అలాగా నానా దెబ్బలు కొట్టి వారిని ఇబ్బందులు పెట్టినప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఖైదీలు ఈ యొక్క పౌలు శీలలు ఇద్దరు కూడా ఈ ఖైదీలుగా ఉన్నప్పుడు వీరు ఏం చేస్తున్నారండి? అక్కడ వీళ్ళందరూ కొట్టేశారు, ఎంత ఇదిగా మమ్మల్ని హింసించారని తలుచుకుని ఏడుస్తలేదండి. దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పాటలు పాడుచున్నారు. పాటలతో స్తుతించినప్పుడు ఈ పాటల ఖైదీలందరూ వినుచున్నారండి. వినేటప్పుడు అక్కడ చూడండి, అకస్మాత్తుగా దేవుని యొక్క మహాశక్తి భూమి మీదకి దిగింది. ఆ దిగటంతో భూకంపం వచ్చి ఆ యొక్క చెరసాల ఆ తలుపులన్నీ ఊడిపోయినాయి. వీళ్ళకి గొలుసులతో కట్టిన బంధకాలన్నీ ఊడిపడిపోయినాయి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు చేసే కార్యం, భూకంపం వస్తే గోడలు పడిపోతాయి, నేల పగిలిపోతుంది. వాళ్ళ చేతుకున్న బంధకాలు ఎక్కడ ఊడిపోవు కదండి. కానీ దేవుని కార్యం ఇది అని చెప్పటానికి చూసారా, అక్కడ ఏమైంది? చేతుకున్న బంధకాలు కూడా ఊడి కింద పడిపోయినాయండి. దేవునికి మహిమ కలుగుగాక. ఇట్టి రీతిగా ఉన్నప్పుడు అక్కడ చూసారా, వీళ్ళు పారిపోయారేమో అని భయపడి వీళ్ళ అనవసరంగా అధికారులు వస్తే మమ్మల్ని ఉరిదీస్తారనుకుని వెంటనే వీళ్ళు కత్తి దూసి చంపుకోబోయారండి. కానీ వెంటనే ఈ పౌలు ఇక్కడ చూడండి, మనం మరలా ఈ యొక్క మాటలోనికి వద్దాం. 28వ వచనం చూడండి, 29. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చెను. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదరని చెప్పి అతని ఇంటి వారందరికీ వాక్యము బోధించి. చూసారండి, దేవుడు ఇంత గొప్పగా వెంటనే అర్ధరాత్రి వేళ వీళ్ళందరూ దేవుడు చేసిన కార్యం ఇది, వీళ్ళు దేవుని పిల్లలు అని గ్రహించి వెంటనే, అయ్యలారా, మీరు దేవుని బిడ్డలు గనక మేము కూడా దేవునితో ఉండాలి అంటే మేమేమి చెయ్యాలి అని అడగగానే వెంటనే వారు ఇక్కడ చూడండి వారిని వాక్యం బోధించి ఈ యొక్క పౌలు శీలని ఇక్కడ చూడండి, ఈ 33వ వచనం, రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి గాయములు కడిగెను. వెంటనే అతడు
అతడును అతని ఇంటి వారందరికి బాప్తిస్మం పొందిరి. వెంటనే రక్షింపబడ్డారండి. ఏంటి దేవుడు చేసిన కార్యం, దేవుడు చేసిన మేలు పొందుకున్న తర్వాత ఈ దేవుని రాకడ ఇక్కడ చూసి ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క బంధకాలన్నీ తెగిపోయినాయి, ఆ యొక్క గోడలన్నీ పగిలిపోయినాయి, ఆ యొక్క తలుపులన్నీ ఊడిపోయినాయి. ఇట్టి రీతిగా అయిపోయింది. ఇంకా ఈ క్షణమే మనం ఇలాగ కళ్ళ ముందు చూస్తుండగా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఈ క్షణంలో దేవుని రాకడ మరలా వస్తే మనం రక్షింపబడి ఉండకపోతే మనం ఏమైపోతామో అనే భయములో వెంటనే అర్ధరాత్రి సమయంలోనే ఆ యొక్క పౌలు శీలను కొట్టారు కదండి, ఆ వారి గాయాలన్నీ కడిగి వారి ఇంటికి తీసుకెళ్ళి వారితో పరామర్శించినప్పుడు వారు దేవుని మాటలు చెప్పి వాక్యము చెప్పి వారికి వెంటనే అర్ధరాత్రి సమయంలో రక్షణ పొంది ఉన్నారు. తెల్లవారేలోపు మరలా దేవుని రాకడ వచ్చి మమ్మల్ని కొనుపోతుందేమో, మేము రక్షణ లేకుండా ఏమైపోతాం, విడవబడతాం అనే భయముతో వెంటనే అర్ధరాత్రి సమయం తనతో పాటు తన ఫ్యామిలీ కుటుంబం అంతయు రక్షింపబడ్డారండి. రక్షింపబడిన తర్వాత కిందకు చూడండి 34, మరియు అతడు వారిని ఇంటిలోనికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, వారికి అంటే భోజనము పెట్టి, ఎవరికండి? పౌలు శీలకు భోజనము పెట్టి వారింట్లోనూ వాళ్ళందరూ ఈ రక్షింపబడి వీళ్ళందరితోనూ కలిసి ఆనందించారంటండి. నీవు నేను కూడా మనం అందరము ఐక్యత కలిగి ప్రార్థన చేస్తూ మన ఆత్మను మనం అనుదినము దీపములాగా నూనె పోసి దీపం ఎలా వెలిగిస్తూ ఉంటామో అట్టి రీతిగా మనము మన యొక్క ఆత్మని నూనె అనే వాక్యాన్ని పోస్తూ మనల్ని మనము బ్రతికించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడే మనము కాపాడుకుంటూ ఆ రక్షణ, ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో వారు రక్షింపబడి ఉన్నారు. ఆ రక్షణ పడి ఉన్నారు, కానీ ఆ రక్షణ కాపాడుకోవటానికి మన ప్రాణము తుది శ్వాస విడిచే వరకు మన ప్రాణాన్ని మనము కాపాడుకోవాలి. ఏ రకంగా? దేవుని సన్నిధిలో, దేవుని రక్షణ కొరకు, దేవుని ఆ యొక్క రాకడ కొరకు, దేవునితో మనము సాగటం కొరకు ఇట్టి రీతిగా దేవునితో మనం సాగుతూ దేవునితో గడుపుతూ దేవుని సన్నిధిలో సాగుదామండి. ఒక్క మాట చెప్పుకుని ముగించుకుందాము. ఇక్కడ చూడండి, కీర్తన 42:8, అయినను పగటి వేళ యెహోవా తన కృపను కలుగు వాగ్దానం నాజ్ఞాపించెను. రాత్రివేళ ఆయన్ను గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన గూర్చి దేవుని గూర్చి ప్రార్థనయే నాకు తోడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. చూసా, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప, చూసారండి, కలుగు నాజ్ఞాపించనంటండి. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఎప్పటికప్పుడు అనుదినము, చూసారు ఇక్కడ పగటి వేళ ఆయన కృప ఉంటుందంట, రాత్రి వేళ ఆయనను కూర్చిన కీర్తన పాడుచు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన. రాత్రి కాలంలో ప్రార్థన, పగట కాలంలో ఆయన కృప కాస్తూ ఉంటుందండి. అందుకోసమే అనుదినము మనకు వచ్చిన రక్షణ, మనం చేసే ప్రార్థన మనకి కాపుదలగా ఉంటుంది. మన ప్రాణాన్ని బ్రతికించడానికి, మన ఆత్మను కాపాడటానికి అది ఒక నూనె పోసి ఒత్తి ఎలా వెలిగిస్తామో మన దీపం వెలగాలంటే ఈ వాక్యం అనే నూనె నీకు నాకు అవసరమై ఉన్నది. ఈ పౌలుసీలు ఈ మాట విని వెంటనే ఆ ఖైదీలు ఎలాగైతే రక్షింపబడ్డారో, నీవు నేను రక్షింపబడిన రక్షణ కడ వరకు కాపాడుకోవటానికి మనం దేవునిలో తప్పిస్తూ, దేవునిలో ఉంటూ దేవునితో సాగుదామండి. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ నా వందనాలండి. దేవుని నామానికి స్తోత్రాలు.